హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేనైతే ఇంకా బాగానే ఉన్నా. ఇప్పుడైతే టిఫిన్ ఏమో చేద్దాం అనుకుంటున్నా, కానీ ఏం చేయాలో అర్థం కాక జ్యూస్ చేసుకున్నా, క్యారెట్ బీట్రూట్ జ్యూస్. కానీ తాగాలనిపించట్లేదు. కానీ ఒక ఐడియా వచ్చింది, ఇప్పుడే చేసి చూపిస్తా ఫ్రెండ్స్. చపాతీ పిండి, గోధుమ పిండి, కొంచెం సాల్ట్, క్యారెట్ జ్యూస్, ఇలా కలుపుకొని చపాతీ ముద్దలాగా చేసుకొని ఈ పిండిలోని పక్క పెట్టుకొని 5 మినిట్స్ పక్క పెట్టుకొని 5 నిమిషాలు అయిపోయింది కదా ఫ్రెండ్స్. క్యారెట్ జ్యూస్ తాగలేని వాళ్ళు ఇలాగ చపాతీ పిండికి ఇలా కలుపుకొని చపాతీ వేసుకోవాలి. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తోటి చపాతీ. ఇలా పెనం వేడి చేసుకొని చపాతీ దాని మీద వేసుకొని, మాకు చర్చ్ ఉంది ఫ్రెండ్స్ ఎదురుగా, అందుకని ఆ పాటలు ఒకటే వింటూ ఉంటాం. నైట్ సండే కదా ఈరోజు. ఇలా అద్దుకొని చిన్నపిల్లలైనా సరే తింటారు. ఇది క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చాలామంది ఇష్టపడరు ఫ్రెండ్స్. అస్సలు అమ్మ క్యారెట్ జ్యూసా బీట్రూట్ జ్యూసా, నో నో మమ్మీ అంటారు. ఇలా చపాతీలా చేసి అయిపోయింది. ఇలా ప్రతి ఒక్కరు ఇష్టపడే తినే ఫుడ్ ఇది. ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ పోసుకొని కాల్చుకోవాలి. మంచిగా ఎర్రగా కాలేటట్టు 4 వైపులా కాలాలి. ఇదే జ్యూస్ వేసుకొని పూరి కూడా చేసుకోవచ్చు. ఇదే పిండి చపాతీ ఇష్టం లేని వాళ్ళు పూరి కూడా వేసుకోవచ్చు. ఏ కర్రీ అన్నా వేసుకొని తిన్నా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మంచి హెల్దీ ఫుడ్ కూడా. ఇలాంటి హెల్దీ ఫుడ్ తినాలంటే మీరు కూడా ఇలాగే చేసుకొని ఎట్లుందో చేసి తిని అప్పుడు నాకు కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఓకే, బాయ్ 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 ఫ్రెండ్స్.